ఇంకా అసలు నేను ఈ మధ్య చాలా విన్నాను, ఈ డాన్స్ షోలో డాన్స్ తప్ప జిమ్నాస్టిక్స్ అని, యోగాలని ఇలాంటివన్నీ చేస్తున్నారని చాలా విన్నాము. ఏంటిది ప్రాబ్లం? ఏమవుతుందంటే డాన్స్ చేస్తున్నారు కానీ జనాలు చూడట్లేదు. జనాలు తప్పది. ఇలా స్టంట్ చేస్తేనే ట్రోల్స్ చేస్తారు, మీమ్స్ చేస్తారు, ఫేమస్ అవుతారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా అయిపోయింది, ఫేమస్ ఉంటేనే ఎక్కడైనా వెళ్తారు. మీరు ఎక్స్పోజర్ కావాలి అందరికీ. అరే డాన్స్ కావాలి అని డాన్స్ చూడండి చేసేటప్పుడు. నో బడీ విల్ వాచ్. ఇట్లా నార్మల్ ఇట్లా ప్రాపర్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ టు ఎండ్, డాన్స్ క్లాసికల్ యాక్ట్ నో బడీ విల్ వాచ్. దే విల్ నాట్ వాచ్. అదే ధూమ్ దడం ఇట్లా ఇక్కడ ఎన్నో పడి ఇక్కడ అక్కడ నుంచి దూకి ఇవన్నీ చేస్తే అరే చూసావారా ఎంత చేసిండు, కానీ గలీజ్ మాటలే అంటారు కానీ చూస్తారు. సో ఆడియన్స్ కి ఏది కావాలో అది చేస్తున్నారు. అండ్ అలానప్పుడు వాళ్ళ ఇష్టం. ఒక ఆర్టిస్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. మీకు ఏ పర్ఫార్మెన్స్ చూడాలో మీకు అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంది అది వాళ్ళు బయట పెడుతున్నారు, అది ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలి. సో ఐ వుడ్ నాట్ సే చూడండి మొత్తం ఫుల్ ఎపిసోడ్ చూడండి, వాచ్ ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్, అప్పుడు యూ విల్ గెట్ ఎన్ ఐడియా. అలా. సో మీకు డీలో బెస్ట్ సాంగ్ ఏదైనా ఉంది అంటే ఏం సాంగ్? పరేషానురా వాజ్ మై ఫేవరెట్. అది దానివల్ల నాకు చాలా పేరు వచ్చింది. అండ్ అలాగే మమ్మీ కోసం ఒక యాక్ట్ చేశాను నేను, సోలో యాక్ట్. అది ఎందుకంటే డ్రీమ్ ఉండే అది మమ్మీకి ఒక యాక్ట్ ఇవ్వాలి నేను. అండ్ అలా లాహేతో ఇంకా చాలా మంచి అప్రిషియేషన్ ఆ టైం వచ్చింది. అవును. సో ఏంటి నైనిక, ఇది ఏంటనేది నాకు కూడా ఎప్పటికీ అర్థం కాలేని పాయింట్. డాన్సర్లు అనేది చాలా మంది ఉన్నారు, మీరు బయట కానీ మన డీలో కానీ చాలా టాలెంట్ పీపుల్ ఉన్నారు, కానీ కొంతమంది ఫేమస్ అయ్యారు. ఏంటిది? కాంపిటీషన్ అంటే ఇంత ఏమైనా దిస్ ఇస్ అ రేస్, ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్. కొంతమంది ముందుకు వెళ్తారు, కొంతమంది వెళ్ళలేకపోతారు. సో ఐ థింక్ అగైన్ దీంట్లో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, కొంచెం ఐ బిలీవ్ ఇన్ లక్ ఉండాలి. లక్ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. మీరు టాలెంట్ నమ్ముతారా, లక్ నమ్ముతారా? 70-30, 70% టాలెంట్, 30% లక్. కానీ లక్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. ఎందుకంటే నేను చూస్తాను కొంతమంది లక్ వల్ల టాలెంట్ లేకపోయినా సరే ఉంటారు ఒక పొజిషన్ లో. నేను అప్పుడు అనుకుంటా బాయ్ ఓకే ఏం చేద్దాము. సో అలా అని ఇంకా నౌ డేస్ అయితే ఇండస్ట్రీలో సోర్సెస్ కూడా ఈ ఒక టాపిక్ వచ్చేసింది. ఆ సోర్సెస్ ఉంటేనే రెఫరెన్స్ ఉండాలి, ఇది ఉండాలి. ఐ థింక్ ఎవ్రీబడి జస్ట్ షుడ్ మీకు ఎంత మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే మీ టాలెంట్ని ఇట్లా బయట దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ, అవన్నీ మనం చెప్తూ ఉండాలి ఆడియన్స్కి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. అప్పుడే ఐ థింక్ కరెక్ట్ టైంలో మీకు వచ్చిన ఒక ఆపర్చునిటీ పక్కా వస్తుంది. అప్పుడు దాకా మనం పేషెంట్గా, కానీ గివ్ అప్ చేయకూడదు. నేనే బెస్ట్. ఒక రూమ్లో వెళ్ళేటప్పుడు ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ, దిస్ రూమ్ ఈజ్ మై థియేటర్ అలా ఉన్నాడు. అండ్ ఫేమ్ అనేది అగైన్ ఫేమ్ ఈజ్ ఆల్సో ఇట్స్ లైక్ అ కాయిన్ టాస్ లాగా ఉంటుంది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో మీ డాన్సర్లో ఏంటంటే పాపం వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఒక్కటే రైస్ బౌల్లో రైస్ పెట్టుకొని వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు, కానీ చాలా మంది అలసిపోయి ఇంకా మాకి లైఫ్ వద్దని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు ఒక మంచి పొజిషన్కి రావాలి అంటే? కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్క, ఫ్యామిలీలో ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇంత ఏమైనా ఒక గట్టి పొజిషన్లో రాకుండా ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉండదు. అలా అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక డాటర్గా, ఒక సన్గా ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. లేదు, వీ హ్యావ్ టు ఎర్న్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇది చేస్తూ ఉంటే అవ్వదు అది. సో అలా అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్ కి ఓకే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ నేను అసలు ఐ డోంట్ నో వాట్ టు సజెస్ట్ దెమ్. పాపం అందరూ వాళ్ళ లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు తినడానికి ఒక మంచి ఫుడ్ ఉంటే చాలు. సో మొత్తానికి అయితే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అంటే వాళ్ళకి కూడా టైము, లక్ అన్ని కలిసి రావాలి. అంటే ఆర్టిస్టిక్ ఫీల్ చాలా ధైర్యం కూడా ఉండాలి, అంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే, నేను అదృష్టం అంట అక్క, ఇంకా మాట్లాడలేవాను. సో అంటే చాలా మంది కూడా అబ్బో ఇప్పుడు పిల్లల్ని పంపించాలంటే డాన్సింగ్ ఇవన్నీ ఉన్నాయా, వద్దులే అని కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు.